హాయ్ అండి అందరికీ వందనాలు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మేమైతే చాలా చాలా బాగున్నాం. రోజు మరొక సాంగ్ రివ్యూ చేయడానికి మనమైతే వచ్చేసాం. సతీష్ కుమార్ గారు తనయుడైన సుహాస్ ప్రిన్స్ సాంగ్ రిలీజ్ చేశారండి. ఈరోజు ఒక క్షణమైన అనే సాంగ్ రిలీజ్ చేశారు. ఆ సాంగ్ని మనం రివ్యూ చేయబోతున్నాం. ఈ సాంగ్ మ్యూజిక్ అందించింది అనూప్ రూబెన్స్. దీనికి లిరిక్స్ ఇచ్చింది అయితే మాత్రం సతీష్ కుమార్ గారు అయితే ఇచ్చారు. ఆ పెద్ద అయిన ఆ సాంగ్కి లిరిక్స్ అయితే ఇచ్చారు. సాంగ్లో హీరో వచ్చేసినప్పటికీ సుహాస్ ఎందుకని అన్నానంటే మీకు ముందు తెలుస్తుంది. ఈ సాంగ్ రివ్యూ చేయడానికి గల కారణం ఏంటంటే సాంగ్ చాలా బాగుంది. ఈ సాంగ్ అయితే చాలా బాగుందండి. నాకైతే నచ్చిన విషయాలు కొన్ని మాట్లాడుకుందాం. ముందుగా ఈ సాంగ్కి లిరిక్స్ ఇచ్చారు పెద్ద అయిన సతీష్ కుమార్ గారు. ఆయన చాలా చాలా మంచి లిరిక్స్ అయితే ఇచ్చారు. అందరి నోట పాడుకునే విధంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి, చాలా అర్థవంతంగా కూడా బాగున్నాయండి. ఈ ట్రెండ్కి ఎలాంటి లిరిక్స్ అయితే కావాలో ఆ లిరిక్స్ అయితేనే వాళ్ళు ఇచ్చారు. మరి ముఖ్యంగా మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. ఈ మ్యూజిక్ కూడా చాలా బాగుందండి. ఏంటంటే ఒక క్రిస్టియన్ మెలోడీ సాంగ్ చాలా బాగుంది. సాంగ్ వినే కొద్దీ వినవాలనిపిస్తుందండి. ఈ సాంగ్ ఆడియో రూపంలో వినే కొద్దీ వినాలనే విధంగా ఈ సాంగ్ అయితే ఉంది. ఇంకా ఈ సాంగ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది, లిరిక్స్ అయితే చాలా బాగుంది. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా వీడియోలోకి కూడా వెళ్ళిపోతే త్వరగా ఈ రివ్యూ అయితే ముగించేద్దాం. ఇంకా వీడియోలోకి వెళ్తే వీడియోలో మొదటిగానే మంచి బ్యూటిఫుల్ లొకేషన్లోకి అయితే మనల్ని తీసుకెళ్తారు. తర్వాత ఇంకా మన హీరో గారు అయితే ఎంటర్ అవుతారండి. హీరో గారు అని ఎందుకు అంటున్నానంటే ఈ సాంగ్ని నిజంగా ఒక సినిమా ఫ్లేవర్ అయితే ఈ సాంగ్లో ఉందండి, ఖచ్చితంగా చెప్తున్నాం. ఎందుకంటే దానికి కూడా మీరు కామెంట్లో నన్ను అడుగుతారు మళ్ళీ ఇది సినిమా సాంగ్ ఏంటి, క్రిస్టియన్ సాంగ్ కదా అని. అలా కాదండి, నేను 4 సార్లు చూసాను. ఈ సాంగ్ రిలీజ్ అయిన కాడి నుంచి 4 సార్లు చూసాను ఉదయం నుంచి. నాకు చాలా బాగా నచ్చింది. ఏంటంటే లిరిక్స్ అయితే చాలా బాగున్నాయి, వినటానికి పదే పాడుకోవటానికి చాలా బాగుంది. కానీ విజువల్స్ అయితే నిజంగా ఆయన ఎంట్రన్సే సుహాస్ ప్రిన్స్ ఎంట్రన్స్ నిజంగా బైక్ మీద వస్తూ లిరిక్స్ పాడుకుంటూ ఉంటారు. అలాగే మధ్యలో వీడియోలో అనూప్ రూబెన్స్ గారు కూడా మధ్యలో కనపడుతూ ఉంటారు. అలాగే మన సతీష్ కుమార్ గారు అయ్యగారు అయితే మధ్యలో గెస్ట్ అపీరియన్స్ అయితే ఇచ్చారు. ఈ సాంగ్కి ఇంకా చరణాల విషయంలోకి వచ్చేస్తే చరణాలు అయితే చాలా బాగున్నాయి. చరణాలు నాకు చాలా బాగా నచ్చింది. చరణాల ఎంట్రన్స్ కూడా చాలా చాలా బాగుంది. లిరిక్స్ అయితే బాగున్నాయి. నిజంగా ఒక విషయం సుహాస్ ప్రిన్స్లో నచ్చిన విషయం ఏంటంటే వాయిస్ చాలా బాగుందండి. వాయిస్ అయితే నిజంగా చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది. నిజంగా ఆ సాంగ్ ఆ వాయిస్తో ఇని కొద్దీ కూడా వినాలనిపిస్తుంది. ఇంతకు ముందు రిలీజ్ అయిన దీవించావే సమృద్ధిగా అనే సాంగ్ కూడా చాలా బాగుంటుంది. లిరిక్స్ చాలా చాలా బాగుంటాయి. ఈ సాంగ్పై మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా. నేనేమంటున్నానంటే ఆడియో రూపంలో చాలా బాగుంటున్నాయి సాంగ్స్, వీడియో రూపంలో కూడా మంచిగా తీయాలి అన్నాను. అంటే నేను ఎక్కడ కూడా యేసుక్రీస్తు ఫొటోస్ పెట్టి వీడియోస్ పెట్టడంట్లా నిజంగా లిరిక్స్కి తగ్గట్టుగా ఇమేజెస్తో, లిరిక్స్కి తగ్గట్టుగా మంచి వాక్యాలతో మంచి ఇమేజెస్ ఉన్నాయండి. ఇంకా భక్తుల ఇమేజెస్, క్రిస్టియన్ కల్చర్కి సంబంధించిన అనేకమైన ఇమేజెస్ ఉన్నాయి కనుక ఆ ఇమేజెస్తో పెట్టి మనకి పాటకు ముందు కానీ పాట తర్వాత కానీ పాట పాడిన వ్యక్తి ఫొటోస్ కానీ పేర్లు కానీ వేసుకోవచ్చు. దాంట్లో ఎటువంటి తప్పు లేదు. మీకు ఎందుకంటే మన పెద్ద ఛానల్స్లో వీడియోస్ రిలీజ్ చేస్తున్నప్పుడు లిరిక్స్ ఎవరు రాశారో ఖచ్చితంగా తెలుస్తుంది, పాడింది ఎవరో ఖచ్చితంగా తెలుస్తుంది. మేము ఎవరిని తప్పు పట్టాలని అయితే ఇది కాదండి. ఖచ్చితంగా ఏంటంటే సాంగ్ చూసిన వారందరూ ఈ వీడియోకి కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఈ సాంగ్ మీకు ఎలా అనిపించింది, మంచిగా ఎలా అనిపించింది అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో సాంగ్ అయితే నాకు నచ్చిందనే చెప్తున్నానండి. నాకు సాంగ్ బాగుంది, బాగా అనిపించింది. ఈ సాంగ్కి లాస్ట్లో కూడా మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. ఈ సాంగ్కి చాలా ఖర్చుతో కూడుకున్న సాంగ్ అనే అనుకుంటున్నాం. ఎందుకంటే మంచి లొకేషన్స్, మంచి కెమెరాస్ వాడారు. చాలా చాలా దూర ప్రయాణాలు వెళ్ళి వీడియో అయితే రికార్డ్ చేశారు. ఈ సాంగ్ చాలా బాగుంది. మీరు వినాలి అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళి ఈ సాంగ్ని
సెర్చ్ చేసి యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తే ఖచ్చితంగా ఈ సాంగ్ వస్తుంది గనుక ఈ సాంగ్‌ని వినండి. నేను ఏ సాంగ్‌కైనా డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. సతీష్ కుమార్ గారి యూట్యూబ్ ఛానల్‌లో ఈ సాంగ్ రిలీజ్ అయింది. మీరెళ్లి తప్పకుండా వీక్షించండి. ఈ సాంగ్ అయితే చాలా బావుంది. న్యూ జనరేషన్ సుహాస్ ప్రిన్స్ న్యూ జనరేషన్ కాబట్టి ఆయనకి ఈ జనరేషన్‌లో ఉన్న క్రైస్తవ విశ్వాసులందరూ ఆయన్ని సపోర్ట్ చేయండి. న్యూ జనరేషన్ సుహాస్ ప్రిన్స్ న్యూ జనరేషన్ కాబట్టి ఆయనకి ఈ జనరేషన్‌లో ఉన్న క్రైస్తవ విశ్వాసులందరూ ఆయన్ని సపోర్ట్ చేయండి. చాలా క్వాలిటీగా సాంగ్ ఉంది. నేను ఒకటే కోరుకుంటున్నాను. వీడియోకి తగ్గ లిరిక్స్‌తో, వీడియోకి తగ్గ ఇమేజెస్‌తో సాంగ్ పెట్టి, అక్కడక్కడ మన ఈ సాంగ్‌కి హీరో అయిన సుహాస్ ప్రిన్స్‌ని పెట్టుంటే ఇంకా చాలా బాగుండు లిరిక్స్‌తో పాటు. లిరిక్స్ అయితే చిన్నగా ఇచ్చారు కానీ దానికి తగ్గ ఇమేజెస్ కూడా ఇచ్చుంటే నాకు ఇంకా బాగుండుమనే నా అభిప్రాయం. అంతకు మించి ఈ వీడియోలో తప్పు పట్టేది ఏమీ లేదు. అయినా తప్పు పట్టడానికి మనం ఎవరు సరిపోము. క్రైస్తవ సమాజంలో మనం ఉంటున్నాం కాబట్టి సరి చేసుకోవాల్సిన అవసరత మనకి చాలా ఉంది. ఎందుకంటే వాక్యం కంటే ముందుగా వెళ్ళేది పాటండి జనాల్లోకి. చాలా మందికి రీచ్ అవుతది. అనేక మందికి రీచ్ అవుతది. ఎందుకంటే ఈ భారతదేశంలో సతీష్ కుమార్ గారంటే తెలియని వ్యక్తులు కూడా ఎవరు లేరండి. అందుకనే ఈ సాంగ్‌ని అంత బాగా ఆయన లిరిక్స్ ఇచ్చారు. అంత మంచి లిరిక్స్ ఇవ్వటం అంటే మాటలు కాదు. చాలా మంచి లిరిక్స్ ఇచ్చారు. అలాగే దానికి తగ్గట్టుగా మంచి మ్యూజిక్ ఇచ్చారు. దానికి తగ్గట్టుగా వీడియో సాంగ్ కూడా చాలా బాగుంది. ఇదండి ఈ సాంగ్ పైన అభిప్రాయం. మీరు చూసినట్లయితే ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో చూసారు కదా, వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ బట్టి నేను ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అలాగే తర్వాత ఏ సాంగ్ రివ్యూ చేయాలో కూడా మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి, నాకు తెలియజేయండి. అందరికీ వందనాలు.